మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అందించనుంది. 15,000 నుంచి 15 లక్షల వరకు స్కాలర్షిప్ ఇవ్వనుందంట. అంటే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇది ఎవరికి వర్తిస్తుంది, అంటే ఎడ్యుకేషన్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వీళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది, ఒకసారి డీటెయిల్గా. ఎస్బీఐ నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మా మాతృ సంస్థ కాబట్టి ఆ యొక్క అంటే మేము ఏదైనా సరే మా సంస్థ చేస్తుంటే నాకు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంటుంది. వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు దీని గురించి. 15,000 మీరు ఏదైతే చెప్పారో 15,000 లీస్ట్, దట్ ఈస్ ఫర్ పీపుల్. చిన్న పిల్లలు 9th క్లాస్ చదివే వాళ్ళకి 15,000 రూపాయలు స్కాలర్షిప్, 9th and 10th 15,000 స్కాలర్షిప్. అలా గ్రాడ్యుయేట్గా చెప్తాది కూడా మీకు అలా పెరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే బేసిక్గా దీన్ని హర్షించదగ్గ విషయం ఏంటంటే, చాలా ఆనందపడే విషయం ఏంటంటే, దీనికి రిలీజియన్ దేనికి సంబంధం లేదు. ఎవరికైనా వర్తిస్తుంది. ఇన్కమ్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. దీని డెఫినేషన్లో 6 లక్షలు దాటితే హైయర్ ఇన్కమ్. ఓకే, నెలకి 50,000 రూపాయల జీతం దాటితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 50,000 రూపాయల జీతం వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆశా ప్లాటినం. ఓకే, ఎస్బీఐ పెట్టి 75 years అయిన సందర్భంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కొంత ప్రాఫిట్లో నుంచి తీసి ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కీమ్. మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ తెలియాలి. సో 9th and 10th 11th 12th అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా 15,000 ఫర్ 4 years 15,000. అండర్ గ్రాడ్యుయేషన్ చేరిన తర్వాత 75,000 పర్ యానం, 75,000. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 2.5 lakhs పీజీ చేసేవాళ్ళకి. తర్వాత మెడికల్ చేసేవాళ్ళకి, ఎందుకంటే మెడికల్ ఫీజు అది చాలా ఎక్కువ కదా, వాళ్ళకి 4.5 lakhs పర్ ఇయర్. ఇట్స్ వెరీ గుడ్. అంటే 4.5 lakhs చాలా, అంటే మనకి ఇప్పుడు బెంగాల్, కలకట్టా అటువైపు వెళ్ళిపోతే మెడికల్ సీట్స్ చాలా ఫ్రీగా దొరుకుతాయి ప్రైవేట్ డొనేషన్ కట్టకన్నా. ఈ 4.5 lakhs అటువైపు చదువుకుంటున్న వాళ్ళకి చాలా ఉపయోగం. అలాగే ఐఐటి, ఐఐఎం స్టూడెంట్స్ అందరికీ కూడా 2 lakhs అండ్ అప్ టు 5 lakhs. ఐఐఎంలో చదువుతున్న వాళ్ళకి 5 lakhs, ఐఐటీలో చదువుతున్న వాళ్ళకి 2 lakhs ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఓవర్సీస్ ఎవరైతే వెళ్తూ ఉంటారో, బయటికి అబ్రాడ్ వెళ్ళి చదివే వాళ్ళకి 20 lakhs పర్ ఇయర్. ఈ విధంగా అందరినీ ఇందులో కన్సిడర్ చేస్తూ, తర్వాత వీళ్ళకి అందరికీ కూడా 6 లక్షల లోపల, అది మాత్రం అందరికీ అదే, దానిలో తేడా లేదు. తర్వాత మినిమం 75% మార్క్స్ రావాలి, మార్క్స్ బేసిస్. మెరిటోరియస్ స్టూడెంట్స్కి డబ్బు లోటు వల్ల వాళ్ళు అలా మిగిలిపోవాలి, అక్కడ ఆపేయడం జరుగుతూ ఉంటుంది, చదువు ఆపేయకూడదు. అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆ విధమైనటువంటిది పెట్టారు. సో 50% స్కాలర్షిప్స్ మీకు ఫీమేల్ స్టూడెంట్స్. మెయిన్ చాలా ఏంటంటే, ఎక్కడ చూసినా సరే, అండ్ పర్టికులర్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంకులు ఇస్తేనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీమేల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మనకి ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఫీమేల్కి అప్లికేషన్ వస్తే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అండ్ ఇంట్రెస్ట్ రేట్లో కూడా 0.5% ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్కి. సో ఆ విధంగా దీనిలో కూడా 50% ఖచ్చితంగా రిజర్వేషన్ లాగా 50% ఉమెన్ స్టూడెంట్స్కి అంటున్నారు. కాబట్టి ఇది చాలా చక్కటి స్కీము. అండ్ అంటే ఒక నేషన్స్ బిగ్గెస్ట్ బ్యాంక్, కామన్ మ్యాన్స్ బ్యాంక్, ఎవ్రీ ఇండియన్స్ బ్యాంక్, ఇలా ఇన్ని ట్యాగులు ఉన్నాయి. కాబట్టి ఇది రియల్గా నేను ఈ విషయంలో మాత్రం అనుమానం లేకుండా, ఎందుకంటే ఎంతసేపు మనం వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. సో యాజ్ ఎ బ్యాంక్ అలాంటిది మన అందరికీ కూడా కాస్త స్ఫూర్తినిస్తుంది, మోటివేషన్గా ఉంటుంది. అండ్ మెరిటోరియస్ చిల్డ్రన్ చాలా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, వస్తుంటాయి కదా, తెలిసిన వాళ్ళు వస్తుంటారు, గ్రూప్స్లో వస్తుంటాయి. మనం ఏదో తోచినంత ఇస్తాం, కానీ వాళ్ళకి సరిపడా మనం ఇవ్వలేము. ఇలాంటిది ఇస్తే మిగతాది మనం అందరూ కూడా కలిసి కంట్రిబ్యూట్ చేస్తే, ఆ పిల్లాడు కూడా కాస్త ఇంత మెరిటోరియస్ స్టూడెంట్ అంటే ఏవో 4 ముక్కలు ట్యూషన్ చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడో అక్కడ కమ్యూనిటీస్లో వాటిలో ఈ కెన్ హ్యాపీలీ కంటిన్యూ ఈ స్టడీస్. అంటే మెరిట్స్ మంచిగా మార్క్స్ వచ్చి చదువుకోలేక, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేక, ఫినాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది, ఆశా స్కాలర్షిప్. 7.5 అంటే ఐ మీన్ టు సే, మనకి ఇప్పుడు సిజిపిఏ అని ఇదివరకు 75%, 7.5 చాలా మందికి వస్తుంది కదా. మరీ హై మెరిట్ కూడా కాదు, 90% అంటే టాప్లో ఉన్న వాళ్ళకి అలా కాదు. 7.5 చాలా మంది, ఐ థింక్ యావరేజ్ ఇప్పుడు 60% ఫస్ట్ క్లాస్ చాలా వస్తుంది. Yes. మా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ తక్కువ,
సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎక్కువ ఉండేవి, అవును. ఇప్పుడు రివర్స్లో ఉంది. నేనైతే చూస్తున్నది ఎస్. అట్లా. అంటే ఈ స్కీమ్కి అప్లై చేయాలంటే సార్ ఎలా అప్లై చేయాలి? ఇది బై స్ట్రైట్ SBI వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ అప్లికేషన్ వెంటనే అప్లై చేస్తే దానికి సరిపోతుంది. ఆన్లైన్లో కూడా అప్లై చేసేయచ్చు. అప్లై చేయడానికి అయితే దరఖాస్తు ఫీజు అవన్నీ ఏమీ లేవు. Yes. అయ్యో ఇప్పుడు 100 రూపాయలు ఎక్కడికి తేవాలనే పరిస్థితి లేదు, Yes. అలాంటి ఫీజు అది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.